అందరికీ నమస్తే. ఈరోజు మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీషు పోయిటరీలో ఫస్ట్ లెసన్లో ఉన్నామండి. అది ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ మనం చూడండి, ఒక అనోటేషన్ ఉంది, ఇంపార్టెంట్ అనోటేషన్ అమ్మా. ఫస్ట్ లెసన్ నుంచి ఏంటి ఫస్ట్ లెసన్ మనకి? కామన్వెల్త్ ఆఫ్ బీస్. కామన్వెల్త్ ఆఫ్ బీస్ ఈ లెసన్ నుండి మనము ఒక అనోటేషన్ నేర్చుకుంటే సరిపోతుంది. రైట్, చూడండి అనోటేషన్ చూద్దాం. ద పూర్ మెకానిక్ పోర్టర్స్ క్రౌడింగ్ ఇన్. ఫస్ట్ లైన్లో ఏముందమ్మా? ద పూర్ మెకానిక్ పోర్టర్స్ క్రౌడింగ్ ఇన్ దేర్ హెవీ బర్డన్స్ ఎట్ హిజ్ నారో గేట్. పోయం కాబట్టి మీరు డౌట్ పడిన అవసరం లేదు. ప్రోజులో ఉన్న అనోటేషన్స్ అన్నీ కూడా సెంటెన్స్లో ఉంటాయి. ఇక్కడ పోయిటరీ కాబట్టి పోయమ్స్ రూపంలో ఉంటాయి కాబట్టి 1 or 2 స్ట్రాంజెస్ ఉంటాయి పోయమ్స్. ఆ పోయమ్స్లోనే మనకి 1 లైను 2 లైను ఇస్తారనమాట. కాబట్టి చూడండి, ద పూర్ మెకానిక్ పోర్టర్స్. పూర్ అంటే మనందరికీ తెలుసు, పేదవారు. మెకానిక్ పోర్టర్స్ అంటే ఎవరో తెలుసా? కూలీలమ్మ, అంటే పేద కూలీలు. క్రౌడింగ్ ఇన్. క్రౌడింగ్ అంటే అక్కడ సమూహంలో ఉన్నారనమాట. అంటే ఒక్కరు కాదు, ఇక్కడ చాలామంది సమూహంగా ఉన్నారంటమ్మా. ఏం చేస్తున్నారటమ్మా ఈ పేద కూలీలు? దెయిర్ హెవీ బర్డెన్స్. చూసారా? దెయిర్ హెవీ బర్డెన్స్ అంటే బరువులతో ఉన్నారటమ్మా. వాళ్ళ నెత్తిపైన బరువు ఉంది. ఆ హెవీ బర్డెన్ అంటే చాలా బరువులు ఉన్నాయి. ఎట్ హిజ్ నారో గేట్. ఎక్కడ హిజ్ నారో గేట్ అన్నామా. హిజ్ అంటే ఏంటో తెలుసా? కింగ్. తెలుసు కదా, కామన్వెల్త్ బీచ్లో కింగ్ ఉంటాడు. ఆ కింగ్ యొక్క ఒక కోట ఉంటుంది. ఆ కోటకి ఒక గేట్ ఉంటుంది. ఆ గేటు ఎలా ఉంటుందంటమ్మా? నేరో అంటే ఇరుకైన, అంటే విశాలమైన గేట్ ఉండాలి యాక్చువల్గా, కానీ చాలా ఇరుకైన గేట్ ఉంది. ఆ గేట్లో వీళ్ళు లోపలికి ప్రవేశించాలంటే ఒక్కరికే పర్మిషన్ ఉంది అక్కడ. అంటే ఒక్కరు మాత్రమే వెళ్ళగలరు ఆ గేట్ ద్వారా. కానీ ఇక్కడ చాలామంది ఉన్నారు, క్రౌడింగ్ ఉన్నారు, అంటే ఫుల్ క్రౌడ్ ఉంది అక్కడ బరువులతో. అందువల్ల ఆ పరిస్థితిని ఈ లైన్లో మనకి వివరించారమ్మా పోయిట్. రైట్, రెఫరెన్స్ చూద్దాం. ద గివెన్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద పోయమ్ కామన్వెల్త్ ఆఫ్ బీస్. చూసామా ఏ పోయం నుండి అమ్మా ఈ లైన్స్ తీసుకోబడ్డాయి? కామన్వెల్త్ ఆఫ్ బీస్. కామన్వెల్త్ అంటే సామ్రాజ్యమా, బీస్ అంటే తేనెటీగలమ్మా, అంటే తేనెటీగల సామ్రాజ్యము. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే తేనె పట్టు. మనం చూస్తాం కదమ్మా పల్లెటూరులో మనకు చెట్లకు ఉంటాయి కదమ్మా, తేనెటీగలు పట్టు ఉంటుంది కదమ్మా, తేనె పట్టుని ఇక్కడ కామన్వెల్త్ ఆఫ్ బీస్ లేదా తేనెటీగల సామ్రాజ్యము అని అంటున్నాం అన్నమాట. ఇది ఎవరు రాశారటమ్మా? రిటన్ బై విలియం షేక్స్పియర్. విలియం షేక్స్పియర్ అంటే మనం పరిచయం అక్కర్లేదు. ఎవరమ్మా? మనకి అలెగ్జాండర్ గ్రేట్ అని అంటాం చూసారా, ఎంపరర్స్లో, చక్రవర్తుల విషయంలో. అదేవిధంగా ద గ్రేటెస్ట్ పోయిట్ ఇన్ ద వరల్డ్ ఎవరంటే మన విలియం షేక్స్పియర్ అమ్మా. షేక్స్పియర్ తర్వాత ఎవరైనా అంత గొప్ప పోయిట్ అనమాట షేక్స్పియర్. ఎస్, ద పోయమ్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రాక్ట్. ఎక్స్ట్రాక్ట్ అంటే భాగం అమ్మ, భాగము. ఎందులోని భాగం అంటమ్మా? షేక్స్పియర్స్ ప్లే. షేక్స్పియర్ గారు ప్లే అంటే నాటకం, ఒక నాటకం రాశారటమ్మా. ఆ నాటకంలోనూ చిన్న భాగాన్ని మనకి లెసన్ రూపంలో ఇచ్చారటమ్మా. ఆ ప్లే, ఆ నాటకం పేరేం పేరమ్మా? చిన్నమ్మా నాటకం హెన్రీ V అటమ్మా. నాటకం అన్నాం కదా, అందులో మరి యాక్షన్ సీన్ ఉంటాయి కదా. అందులో యాక్షన్ 1, సీన్ 2 అమ్మ. నాటకం అనేగానే మనకి చాలా ఇంపార్టెంట్ అమ్మ. అయితే నాటకం అనగానే అందులో యాక్షన్ ఉంటుంది, సీన్ ఉంటుంది. అందుకే యాక్ట్ 1 అనేసి సీన్ 2 అని రాశారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదమ్మా రెఫరెన్స్. ఇప్పుడు కాంటెక్స్ట్కి వద్దాం. ఇన్ దిస్ పోయమ్ ద పోయిట్ గివ్స్ ఏ వివిడ్ పిక్చర్. ఈ పోయంలో అంటమ్మా పోయిట్ అంటే ఎవరు? షేక్స్పియర్ గారు ఏం చేశారటమ్మా? ఏ వివిడ్ పిక్చర్ అటమ్మా. వివిడ్ అంటే క్లియర్, పిక్చర్ క్లియర్ పిక్చర్. క్లియర్ పిక్చర్ అంటే బ్యూటిఫుల్గా అని అర్థం, అందంగా అని అర్థం. ఏంటి వివిడ్ పిక్చర్ అంటే? అందంగా అని చెప్పా కదమ్మా. ఆఫ్ బీస్ కింగ్డమ్ అంటే ఈ బీస్ కింగ్డమ్ అంటే ఈ తేనెటీగల యొక్క సామ్రాజ్యాన్ని చాలా అందంగా వివరించారు పోయిట్ ఈ పోయంలో అని అర్థం.
ఎందులో అంటమ్మా ఇన్ ఏ లిరికల్ ఫామ్, అంటే సాంగ్ రూపంలో. లిరికల్ ఫామ్ అంటే సాంగ్ రూపంలో తేనెటీగల సామ్రాజ్యం గురించి చాలా క్లియర్ పిక్చర్గా వివరించడం జరిగిందంటమ్మా ఇందులోనే. అదే చెప్పాడు. హీ సేస్ దట్ బీస్ హైవీజ్, అది నేను చెప్తున్నాడమ్మా. హీ సేస్ దట్ బీస్ హైవ్ అన్నా, బీస్ కింగ్డమ్ అంతా ఒకటేనమ్మా. ఈ తేనెటీగల సామ్రాజ్యం అనేదటమ్మా ఈజ్ ఎ మెటాఫోర్ ఫర్ ఏ వెల్ ఆర్డర్డ్ కింగ్డమ్. అంటే ఒక మంచి సామ్రాజ్యం లేదా మంచి రాజ్యం. తెలుసు కదా మనకి, రాజులు ఉంటారు, రాజ్యాలు ఉంటాయి. అదేవిధంగా మనకి బాహుబలి సినిమా చూసాం కదమ్మా, అందులో మహాస్మృతి సామ్రాజ్యం అని ఉంటుంది కదా. అలాంటి ఒక సామ్రాజ్యానికి మంచి ఉదాహరణ అంటమ్మా ఈ తేనెటీగల సామ్రాజ్యం. అంటే ఈ తేనెటీగల సామ్రాజ్యం నుంచి మనము ఎంతో నేర్చుకోవచ్చు అని ఇందులో దాగి ఉందన్నమాట. రైట్, ఇది కాంటెక్స్ట్. నౌ కమింగ్ ఇన్ టు ఎక్స్ప్లెనేషన్. చూడండి, ఇన్ దిస్ గివెన్ లైన్స్ ద పోయిట్ డిస్కసెస్ ద జాబ్. ఎవరి జాబ్ కోసం ఇక్కడ డిస్కస్ చేశారు? ఆఫ్ ద పాటర్ బీస్. చూసారా మనకు ఫస్ట్ లైన్ ఉన్నాయి కదా, పాటర్ బీస్ అంటే కూలీలు. ఈ తేనెటీగ సామ్రాజ్యంలో కూలీలు ఏంటి సార్ అనొచ్చు మీరు. సామ్రాజ్యం అంటే అది ఒక రాజ్యము. ఆ రాజ్యంలో కింగ్ ఉంటాడు. కింగ్ తర్వాత మంత్రులు ఉంటారు, మినిస్టర్ తర్వాత ఆఫీసర్స్ ఉంటారు, అధికారులు ఉంటారు. అధికారుల తర్వాత ఎంప్లాయీస్ ఉంటారు, అంటే ఉద్యోగులు ఉంటారు. ఉద్యోగులకు దిగువన ఎవరుంటారమ్మా? కూలీలు ఉంటారు. ఆ కూలీలు కష్టాన్నే ఇక్కడ ఈ పోయంలో చెప్పడం జరిగిందమ్మా. వాళ్ళే మన పాటర్ బీస్ అన్నామమ్మా. రైట్, ద బ్యూటీ బ్రాట్ బై ద సోల్జర్ బీస్. బ్యూటీ అంటే ఏంటి చూద్దాం. బ్యూటీ అంటే ఇంకేట్లేదటమ్మా, ఇక్కడ తేనెటీగల పని ఏంటి? పువ్వులపైన మొక్కలపైన వాలి అందులో ఉన్న మకరందాన్ని తీసుకొని వస్తాయి. ఇదే వాళ్ళు చేసే పని. ఆ పని ఎవరు చేస్తారు? సోల్జర్ బీస్ చేస్తారు. వీళ్ళు సైనికులు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే బయటికి వెళ్తారు, వెళ్ళి ఆ పువ్వుల్లో ఉన్న మకరందాన్ని తీసుకుని వస్తారు. ఆ తీసుకొచ్చిన ఆహారం ఏదైతే ఉందో దాన్ని బ్యూటీ అంటారమ్మా. ఈ బ్యూటీ ఏం చేస్తారు? బ్రాట్ బై ద సోల్జర్స్ బీస్ డిస్ప్లాయిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఎంపరర్. చూసారా, ఈ తేనెటీగల సామ్రాజ్యానికి ఒక కింగ్ ఉంటాడు కదా, ఎంపరరు, చక్రవర్తి. ఆ చక్రవర్తి ముందు డిస్ప్లే చేస్తారనమాట. అంటే ఈ బ్యూటీ అంటే ఏంటమ్మా? మకరందము. ఈ మకరందాన్ని ఎవరు తీసుకొస్తారు? సోల్జర్ బీస్ తీసుకొస్తారమ్మా. ఆ తీసుకొచ్చిన ఆ మకరందాన్ని ఎక్కడ ఉంచుతారటమ్మా? ఎంపరర్ ముందు ఉంచుతారనమాట. ఎస్. తర్వాత ఏం చేస్తారటమ్మా? ఇమ్మీడియట్లీ ద పాటర్ బీస్ సరౌండెడ్ ద ఏరియా టు క్యారీ ద లూటెడ్ బ్యూటీ ఇన్ టు ఆయిల్స్. ఇదమ్మా, ఇది మనకు కావాల్సిన పాయింట్. వెంటనే అక్కడికి ఎవరు వచ్చేస్తారటమ్మా? పాటర్ బీస్ వచ్చేస్తారటమ్మా. చేరుకుంటారు అక్కడ ఆ ఏరియా మొత్తమును వచ్చి ఏం చేస్తారు? టు క్యారీ ద లూటెడ్ అంటే కొల్లగొట్టిన, అంటే తీసుకొచ్చిన. ఇక్కడ బ్రాట్ అని రాసాము, ఇక్కడ యూజ్ చేశాడు. ఇక్కడ ఏం చేశాడు? దాన్ని లూటెడ్ అంటే కొల్లగొట్టిన, అంటే మకరందం తీసుకొచ్చారు సోల్జర్ బేస్ను, దాన్ని కొల్లగొట్టడం అంటారు. కొల్లగొట్టిన ఆ బ్యూటీని, ఆ మకరందాన్ని ఏం చేస్తారటమ్మా వీళ్ళు? పాటర్ బీసు క్యారీ చేస్తారంట, మోస్తారనమాట. ఇంటూ ద హైవ్ అంటే ఒక రూమ్లోకి. హైవ్ అంటే ఏటమ్మా? ఒక రూమ్. తేనె పొట్టు ఎక్కడైతే తేనె తయారవుతుందో అక్కడికి తీసుకొని వెళ్తారటమ్మా. అంటే ఎవరు మోస్తారైతే ఈ బరువులు? పాటర్ బీస్ మోస్తాయి అన్నమాట. అదే విషయాన్ని ఇక్కడ చెప్పాడు. ద జాబ్ ఆఫ్ ద పాటర్ బీస్ ఈజ్ నాట్ ఈజీ. చూసారా, ఇక్కడ కూలీలే అనేసాం సింపుల్గా, కానీ ఈ కూలీల యొక్క పని అంటమ్మా అంత ఈజీ కాదని చెప్తున్నాడమ్మా. చాలా కష్టమైనది అని చెప్తున్నాడు. దే హ్యావ్ టు క్యారీ ద హెవీ బర్డెన్ ఆఫ్ ద లూట్. చూసారా, దే హ్యావ్ టు క్యారీ అంటే వాళ్ళు మొయ్యాలి. ఎలా అంటమ్మా? ద హెవీ బర్డెన్, చాలా బరువును మొయ్యాలటమ్మా. ఆఫ్ ద లూట్, ఆ లూట్ అంటే కొల్లగొట్టిన మకరందం అంట, చాలా బరువుగా ఉంటుందటమ్మా. ఆ బరువు మొత్తాన్ని మొయ్యాలంటమ్మా. కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా మొయ్యాలటమ్మా. త్రూ ద నారో గేట్స్ ఆఫ్ హైవ్స్, ఆ ఇరుకైన గేట్స్ నుండి హైవ్లోకి వెళ్ళడానికి. హైవ్ అంటే తేనె తయారు చేసే కేంద్రము. ఆ కేంద్రంలోకి ఈ కూలీలు ఏం చేస్తారంటే ఈ మకరందాన్ని పట్టుకొని వెళ్తారు ఆ ఇరుకైన గేట్ల ద్వారా. అక్కడ ఏమైనా సరే వీళ్ళు కేర్ఫుల్గా లేరా, పొరపాటున పడేసారు కిందకి, సివియర్ పనిష్మెంట్ ఉంటుందమ్మా. ఈ లెసన్ మీరు వింటే మీకు క్లియర్ కాదు. సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. అందువల్ల చాలా కేర్ఫుల్గా వాళ్ళు మోసుకొని లోపలికి వెళ్ళాలమ్మా. ఇది ఎక్స్ప్లెనేషన్. జనరల్ రిలవెన్స్ చూద్దామమ్మా.
షేక్స్పియర్ డిస్కస్ అంటే ఏంటంటమ్మా ఇక్కడ చెప్పడమే. ద వర్క్ క్యారీడ్ అవుట్ బై ద పోటర్ బీస్. ఇక్కడ దేనికోసం చెప్పడమ్మా, పోటర్ బీసు ఈ లెసన్లో ఏం చేస్తున్నారు అదే ద బీస్ కింగ్డమ్ అంటే తేనెటీగల సామ్రాజ్యంలో వీళ్ళ పని ఏంటి, వీళ్ళ రోల్ ఏంటి, వీళ్ళ జాబ్ ఏంటి అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగిందటమ్మా. దేర్ ఓన్లీ వర్క్ ఈజ్ టు క్యారీ ద బ్యూటీ ఇన్ టు ద హైవ్. చూసారా, వాళ్ళు ఓన్లీ ఒకే ఒక పని అంట. ఏంటి ఆ పని? ద ఓన్లీ వర్క్ ఈజ్ టు క్యారీ ద బ్యూటీ ఇన్ టు ద హైవ్. తేనె తయారు చేసే కేంద్రంలోకి ఈ మకరందాన్ని పట్టుకెళ్ళడమే వాళ్ళ పని అంటమ్మా. ఇన్ ద సేమ్ వే, అదేవిధంగా ఆల్ అదర్ బీస్ ఆల్సో, మిగతా బీస్ ఉన్నాయి కదమ్మా తేనెటీగలు, డూ దేర్ రెస్పెక్టివ్ జాబ్స్ హానెస్ట్లీ. చూసారా, వాళ్ళ పనులు కూడటమ్మా. ఇప్పుడే చెప్పాం కదమ్మా, కింగ్ బీ ఉందే, కింగ్ తన పని తను హానెస్ట్గా చేస్తుందటమ్మా. అదేవిధంగా మినిస్టర్ బీస్ ఉన్నారు, అవి హానెస్ట్గా చేస్తాయి. ఆఫీసర్స్ హానెస్ట్గా చేస్తారు, సోల్జర్స్ హానెస్ట్ చేస్తారు, చివరికి పోటర్స్ కూడా చాలా హానెస్ట్లీగా వర్క్ చేస్తారటమ్మా. డ్యూ టు ఆల్ దీస్, దీని వలన ద హైవ్ స్టాండ్స్ యాజ్ ఎ మోడల్ ఆఫ్, ఈ హైవ్ అనేది అదేనమ్మా ఈ తేనెటీగల సామ్రాజ్యం అనేది ఎలా ఉంటుందటమ్మా, ఏ మోడల్ ఆఫ్ వెల్ ఆర్గనైజ్డ్ సొసైటీ. ఒక మంచి సమాజానికి ఆదర్శంగా ఉంటుందటమ్మా. ఎవరు? తేనెటీగల సామ్రాజ్యం అనేది. ఎందుకంటే ఈ తేనెటీగల సామ్రాజ్యంలో అన్ని రకాల బీస్ కూడా వాళ్ళ యొక్క వర్క్స్ని వెరీ సిన్సియర్గా చేస్తాయి కాబట్టి దాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతో షేక్స్పియర్ ఈ పోయం మనకి రాయడం జరిగిందమ్మా. ఇదేమో మనకి ఇంపార్టెంట్ అనోటేషను. ఈ అనోటేషన్ నుంచి మనకి ఒక అనోటేషన్ వస్తుంది ఈ లెసన్ నుంచి, మనకి కామన్వెల్త్ బీస్ నుంచి. అదేవిధంగా థర్డ్ క్వశ్చన్లో మనకు తెలుసు అంటే ఇక్కడ మనకు ఫోర్త్ క్వశ్చన్ అమ్మా, మనకి క్వశ్చన్ పేపరు ఐపీఈ క్వశ్చన్ పేపర్ అయితే ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో మనకు ఫోర్త్ క్వశ్చన్లో మనకి పారాగ్రాఫ్ క్వశ్చన్ వస్తుందమ్మా. దానికి కూడా ఈ ఆన్సరే సరిపోతుంది. అది ఎలాగో మీకు ఆల్రెడీగా చెప్పానమ్మా నేను. రెఫరెన్స్ కాంటెక్స్ట్ కలిపి ఒక పారాగ్రాఫ్గా, ఎక్స్ప్లెనేషన్ జనరల్ రెలవెన్స్ కలిపి ఒక పారాగ్రాఫ్గా, 2 పారాగ్రాఫ్లో అక్కడ మనం 4th ఉన్న ఈ లెసన్ వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా ఒక అనోటేషన్ నేర్చుకుంటే మనకి 8 మార్క్స్ అనేది రావడం జరుగుతుందమ్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.